బంగ్లాదేశ్ యొక్క ఎక్స్పోర్ట్స్కి ఇండియా రీసెంట్గా ల్యాండ్ పోర్ట్స్ని డినై చేసింది. ఇండియాలోని త్రిపుర రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వస్తువులు, ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు ఇండియాలో ల్యాండ్ పోర్ట్స్ని డినై చేసేసింది అనమాట. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చే గార్మెంట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇతరత్ర వస్తువులు కానీ ఇండియాలో ఈ విధంగా యాక్సెస్ ఇవ్వడం ఇండియా ఆపేసిందనమాట. ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకు తెలుసు 1971 వరకు కూడా రెండు కూడా పాకిస్తానే. అయితే 71లో బంగ్లాదేశ్, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ అంటామో అది స్వతంత్రంగా ఏర్పడిందనమాట. ఆ టైంలో లింగ్విస్టిక్ బేసిస్, రాజకీయంగా, భాషాపరంగా, కల్చర్ పరంగా, జాగ్రఫికల్గా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ రెండు వేరు అనమాట. ఆ బేసిస్ మీదే ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ అనేది 1971లో ఏర్పడింది. అసలు 1949లోనే అప్పటి పాకిస్తాన్లో ఏర్పడిన పార్టీ అవామీ లీగ్ అనమాట. మొత్తం అది ఒక ఓల్డెస్ట్ అండ్ డామినెంట్ పార్టీ బంగ్లాదేశ్లో అని చెప్పొచ్చు. అయితే ఈ రీసెంట్గా 10th మే రోజు, మే 10వ తారీఖున మొత్తం ఈ అవామీ లీగ్నే బ్యాన్ చేసింది ప్రస్తుతం ఉన్న ఇంట్రిమ్ గవర్నమెంట్. బంగ్లాదేశ్లో చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేసింది. మనకు తెలుసు మహమ్మద్ యూనిస్ నోబెల్ లారియట్ కూడా. బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్లో అవామీ లీగ్ యొక్క రిజిస్ట్రేషనే ఆపేయించింది ప్రస్తుత ప్రభుత్వం. రీసెంట్గా అంటే 2025లో బంగ్లాదేశ్లో ఒక రివైజ్డ్ యాంటీ టెర్రరిజం యాక్ట్ వచ్చిందనమాట. యాక్ట్ ప్రకారం ఏదైనా గ్రూప్ కానీ, పార్టీ కానీ ఏదైనా సరే దేశ భద్రతకు, దేశ సార్వభౌమ అధికారానికి విరుద్ధంగా ఏ చర్యలు ఉన్నా ఏ గ్రూప్నైనా, ఏ పార్టీనైనా బ్యాన్ చేయొచ్చు అనమాట. దాని ప్రకారం ఈ పార్టీ అవామీ లీగ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్టీ అండ్ డామినెంట్ పార్టీ ఇన్ బంగ్లాదేశ్, దాన్ని బ్యాన్ చేశారనమాట. అయితే మనకు తెలుసు లాస్ట్ ఇయర్ జూలై 2024లో బంగ్లాదేశ్లో విపరీతమైన అల్లర్లు, రిజర్వేషన్ అంశంలో ప్రొటెస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు, యూత్ అందరూ వచ్చి అప్పట్లో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం షేక్ హసీనాకు వ్యతిరేకంగా విపరీతమైన ప్రొటెస్టులు చేశారు. ఆ టైంలో దాదాపు 1400 మంది చనిపోయారు. ఆ టైంలో చాలా పోలీస్ ఫోర్సు, యాక్షన్ అన్నీ జరిగాయి అన్నమాట. తర్వాత జరిగిన పరిణామాల్లో షేక్ హసీనా దాదాపు పారిపోయి భారతదేశానికి వచ్చిందనమాట. ఆవిడ భారతదేశంలో ఎగ్జైల్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆవిడ పైన చాలా అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఈ టైంలో ఇప్పుడు అవామీ లీగ్ బ్యాన్ అనేది పెద్ద ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక ఓల్డెస్ట్ పార్టీ, ఒక డామినెంట్ పార్టీ అసలు బంగ్లాదేశ్లో సంవత్సర కాలం నుంచి ఎన్నికలు పెట్టకుండా బంగ్లాదేశ్లో ఇంట్రిమ్ గవర్నమెంట్ నడిపిస్తూ ఇప్పుడు అవామీ లీగ్ని బ్యాన్ చేస్తే రేపు అర్థం ఏంటి? బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలుస్తుందా, లేదా కొత్తగా బంగ్లాదేశ్లో రైజ్ అవుతున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ గెలుస్తుందా? ఇదంతా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంకో పక్క ఖలీదా జియా, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్, ఆవిడేమో ఇమీడియట్గా ఎన్నికలు పెట్టనంటుంది. ఇంకో పక్క కొత్తగా రైజ్ అవుతున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ బంగ్లాదేశ్లో ముందు బంగ్లాదేశ్లో రిఫార్మ్స్ తీసుకురావాలి, చాలా రిఫార్మ్స్ కావాలని అడుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు అవామీ లీగ్నే బ్యాన్ చేసేస్తే ఎలక్షన్స్లో ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఇండియా ఇదే కన్సర్న్ అనమాట. అసలు అవామీ లీగ్ బ్యాన్ చేయటం లీగలే కాదని భారతదేశం ఒపీనియన్ అనమాట. అంతేకాదు మైనారిటీస్ మీద అటాక్స్ కానీ, హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. అసలు ఎన్నికలు పెట్టకుండా, ఎర్లీ ఎలక్షన్స్ పెట్టకుండా, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం నడుపుతుంది? మన పొరుగునున్న దేశంలో ఇంత జరుగుతుంటే ఇండియా క్వశ్చన్ చేయకూడదా? దాని లీగాలిటీ అంటే అవామీ లీగ్ బ్యాన్ అనేదాన్ని ఇండియా క్వశ్చన్ చేయకూడదా? ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అవామీ లీగ్ కెరీర్ కానీ, షేక్ హసీనా కెరీర్ కానీ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ షేక్ హసీనా చాప్టర్ అయితే ముగిసిపోయినట్లే అని చెప్పి రాజకీయ నిపుణులు అంటున్నారు. అదేవిధంగా అవామీ లీగ్ని తొక్కు పెట్టడానికే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అవామీ లీగ్ని బ్యాన్ చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే అవామీ లీగ్ అనేది దేశ భద్రతకి, దేశ యొక్క సార్వభౌమాధికారానికి, రకరకాల విట్నెస్లకి, విక్టిమ్స్కి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా చర్యలు చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా అవామీ లీగ్ని మేము బ్యాన్ చేస్తున్నాం. అవామీ లీగ్ మీద ఉన్న కేసులన్నీ వెళ్ళిపోయేదాకా, వాటి మీద ట్రయల్ జరిగేదాకా అవామీ లీగ్ పైన బ్యాన్ ఎత్తేమని చెప్తుందన్నమాట. ఇదంతా పక్కన పెడితే అవామీ లీగ్ అనే పార్టీని నాశనం చేద్దామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్స్ మీద షేక్ ముజీబుర్ రెహమాన్ యొక్క ఫేస్ తీసేయటం, షేక్ ముజీబుర్ రెహమాన్ ఇల్లంతా కూల్చేయటం, ఆయన స్టాట్యూస్ కూల్చేయటం, ఇవన్నీ దేనికి సంకేతం అంటున్నారు. అయితే మరోపక్క మానవ హక్కుల వాదులు మాత్రం బంగ్లాదేశ్లో విపరీతమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, బంగ్లాదేశ్లో అబ్జర్వర్స్ రావాలి, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ రావాలి, బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఇమీడియట్గా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి, ఈ బ్యాన్లైనా ఏదైనా అని చెప్పి చాలామంది అంటున్నారన్నమాట. మొత్తానికి బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక అల్లకల్లోలం. ఇంకో పక్కన అసలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ రెండు కూడా ఇప్పుడు యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ చాలా ఇస్తున్నాయి అనమాట. అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి చాలా క్లోజ్గా ఉండేవి. ఆ టైంలో ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రం పాకిస్తాన్తో కొన్ని సందర్భాల్లో యాంటీ ఇండియా అలయన్స్ ఫామ్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా చాలామందికి వస్తున్నాయి.